అందరికీ నమస్తే అండి. వారంలో 2 రోజులు బహిరంగంగా అందరికీ తెలిసేలా మీటింగ్స్ పెట్టడం, ఒక 2 రోజులు ఇంటర్నల్గా రకరకాల నాయకులతో ఇంటర్నల్ మీటింగ్స్ పెట్టడం, ఒక 3 రోజులు బెంగళూరులో ఉండడం. జగన్మోహన్ రెడ్డి గారి గత 10 నెలల షెడ్యూల్ ఇదే. నిజానికి నిన్నగాక మొన్న పహల్గాంలో ఉగ్రదాడి జరిగింది. ఆ ఉగ్రదాడి కారణంగా విశాఖ జిల్లాకు చెందిన చంద్రమౌళి, కావలి ప్రాంతానికి చెందిన మధుసూదన్ రావు మరణించారు. నిజానికి వాళ్ళ దగ్గరకు వెళ్ళొచ్చు, నివాళులు అర్పించవచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు. ఏదో వైసీపీ ఒక క్యాండిల్ ర్యాలీ చేశారు అంతే. సరే, అది ఆ పార్టీ అంతర్గత నిర్ణయం, ఏదైనా చేసుకోవచ్చు. నిన్న ఆ పార్టీ పిఏసీ మీటింగ్ నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పిఏసీ మీటింగ్లో కొన్ని మాటలు చెప్పారు. ఈరోజు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్లో కూడా కొన్ని మాటలు చెప్పారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత గడిచిన 10 నెలల్లో ఆయన పెడుతున్న ప్రతి మీటింగు కూడా పదే చెప్పిన అంశాలు చెప్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఒక పాయింట్ ఒకదానికి ఫిక్స్ అవ్వట్లేదు. దానివలన అంటే జగన్మోహన్ రెడ్డి గారు సందేశాలు ఇవ్వడానికి, మాటలు చెప్పడానికి మమ్మల్ని ఎందుకు ఇంత దూరం తీసుకురావాలి అనే ఆవేదన కార్యకర్తల్లో ఎక్కువ నిండిపోతుంది. అట్లీస్ట్ ఇంటరాక్ట్ అవ్వడం కానీ, మీ నియోజకవర్గంలో పరిస్థితులు ఏంటి, మీకు అక్కడ ఏం జరుగుతోంది, పార్టీ పరంగా మనం ఏం చేయాలి అని అడగడం కానీ, సో గ్రౌండ్ లెవెల్లో స్ట్రెంథెన్ చేయడానికి ఏం చేయాలి, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు ఎలా ఉండాలి, ఇదంతా చేయడం కానీ, పార్టీ ఓడిపోవడానికి కారణాలు సమీక్షించడం కానీ ఇవేమీ లేవు. కేవలం వాళ్ళని పిలవడం, సూపర్ 6 అమలు చేయట్లేదు, రెడ్ బుక్ పాలన నడుస్తోంది, మనమైతే అలా చేసాం, మనం బటన్లు నొక్కాం, వీళ్ళు బటన్లు నొక్కట్లేదు, ఇటువంటి విమర్శలు చేయడం. ఆ విమర్శలకి ఒక ప్రెస్ మీట్ పెట్టవచ్చు, ఒక ట్వీట్ చేయొచ్చు, ఒక వాయిస్ మెసేజ్ రిలీజ్ ఏదైనా చేయొచ్చు. పాపం వాళ్ళందరినీ పిలిపించడం ఎందుకు? ఏదో ఇది ఒక అలవాటు అయిపోయిందనమాట. సరే, ఈరోజు మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన, ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి, యుద్ధ వాతావరణంలో ప్రజలు బతుకుతున్నారు, దుర్మార్గమైన రెడ్ బుక్ పాలన జరుగుతోంది. ఒక్కసారి ఆలోచించండి, నిజంగా కామెంట్ చేయండి వీలైతే. వైసీపీ హయాంలో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారా, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నారా? వైసీపీ హయాంలో వారం రోజులకు ఒక గొడవ ఉండేది. వారం రోజులకి ప్రతి శుక్రవారమో శనివారమో ఏదో ఒక కాంట్రవర్సీ జరిగేది. ఇప్పుడు అరెస్టులు జరుగుతున్నాయి. ఎవరు అరెస్టులు జరుగుతున్నాయి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో తప్పులు చేసిన వాళ్ళ అరెస్టులు జరుగుతున్నాయి. ఆ అరెస్టులు కూడా అడ్డగోలుగా జరుగుతున్నాయా, చట్ట వ్యతిరేకంగా జరుగుతున్నాయా, హింసాత్మకంగా జరుగుతున్నాయా? లేదే. సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా తప్పుడు సంకేతం, తప్పుడు సందేశం ఇస్తున్నారు. ప్రజలైతే మాత్రం ఈ పాలన పట్ల ఈ హింస జరుగుతోంది, లేదంటే ప్రశాంతత లేదు అనేది లేదు. ప్రజలు స్వేచ్ఛగా ఉన్నారు. అవినీతి జరుగుతోందంటే ఒప్పుకోవచ్చు. ఈ ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందంటే ఓకే, ఒప్పుకోండి. గత ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. కానీ ప్రజలు ప్రశాంతత లేదు అంటే మాత్రం ఒప్పుకోకూడదు. ప్రజలకు ప్రశాంతత ఉంది, శాంతి ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఇప్పుడు స్వేచ్ఛ ఉంది. అలాగే జై జగన్ అన్నారని కేసులు పెట్టారంట. చంద్రగిరి ఎంపీపీ ఎన్నికల్లో గెలిచాక జై జగన్, జై వైఎస్ఆర్సీపీ అన్నారని కేసులు పెట్టారు. గ్రామాల్లో తెలుగుదేశం నాయకులు తిరిగే ధైర్యం లేదు, తిరిగితే ఇచ్చిన హామీలపై ప్రజలు నిలదీస్తారు, రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసమయ్యాయి. ఇవన్నీ రోజు చెప్పేది. ఇక మద్యం దుకాణాల్లో బెల్ట్ షాపుల్లో ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని, ఎంఆర్పీని దాటి అమ్ముతున్నారని చెప్పారు. అది కొంత వ్యాలిడ్ పాయింట్. కాకపోతే వర్షా అంశాన్ని కూడా లేవనెత్తారండో. వర్షా లాంటి ఊరు పేరు లేని కంపెనీకి 3,000 కోట్ల డబ్బులు దోచిపెడుతున్నారు. విశాఖపట్నంలో లులు గ్రూపులకు, లిల్లీ గ్రూపులకు 1,500 నుంచి 2,000 కోట్లు ఖరీదు చేసే భూములను టెండర్లు లేకుండా కట్టబెట్టారు అన్నారు. నిజానికి భూ కేటాయింపులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో లేపాక్షికో, ఇందుజాకో ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలామందికి ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇంక తక్కువగానే ఇస్తోంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 10 నెలల్లో జరిగిన భూ కేటాయింపుల్లో వచ్చిన ఒకే ఒక్క ఆరోపణ ఏంటంటే, అనుమానం ఏమిటంటే, వర్ష వాళ్ళకి 60 ఎకరాల భూమి ఇవ్వడం. సో వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. కాకపోతే ఒక పరీక్ష, ప్రభుత్వానికి నిజంగా ఒక పరీక్ష వర్ష విషయంలో. 2 ఏళ్లలో వాళ్ళు ప్రాజెక్టును పూర్తి చేయకపోతే ప్రభుత్వానికి అది చెడ్డ పేరే. ఖచ్చితంగా ప్రభుత్వం తలదించుకోవాల్సిందే. వాళ్ళకి ఇచ్చిన గడువులోగా వాళ్ళు ప్రాజెక్ట్ అక్కడ పెట్టాలి. వాళ్ళు 2,500 మందికి ఉపాధి కల్పించాలి. లేకపోతే మాత్రం అది మర్చే వైసీపీకి అదొక ఆయుధంగా మారుద్ది. సో ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అలాగే జగన్ చేయగలిగాడు, బాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? లెఫ్ట్, రైట్, సెంటర్ రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారు. అమరావతి నిర్మాణ పనుల్లోనూ దోపిడీ. అమరావతి నిర్మాణ పనులు ఇంకా మొదలే అవ్వలేదు, అప్పుడే దోపిడీ అని ఏడిస్తే అలా? 2018లో 5 ఏళ్ల కిందట చంద్రబాబు హయాంలో టెండర్లు పిలిచినప్పుడు పనుల విలువ 36,000 కోట్లు. అప్పట్లో కన్నా ఇప్పుడు స్టీలు, సిమెంట్ రేట్లు ఎక్కువ. అయినా
కూడా ఆ 36,000 కోట్ల విలువ ఈరోజు 78,000 కోట్లకు పెంచేశారు. పనులు పెరుగుతాయి కదా, మరి అప్పటికి ఇప్పటికి చాలా తేడా, రేట్లు తేడా ఉంది కదా. బాబు హయాంలో బటన్లు లేవు, నేరుగా ఆయన జేబులోకే డబ్బులు. అలాగే ప్రతి మీటింగ్లో ఆయన మాట్లాడినట్టే ఈ మీటింగ్లో కూడా బటన్లు లేవు, సంక్షేమ పథకాలు లేవు, సూపర్ 6 హామీ అమలు చేయట్లేదు, సో ప్రజలు నిలదీస్తున్నారు అనేటట్టు కొన్ని మాటలు చెప్పారన్నమాట. సో ఇక్కడ ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు మీటింగ్ పెడుతున్నా సరే ఆయన ఎప్పుడు ఏ వర్గంతో, అవతల వాళ్ళు ఎమ్మెల్యేలు అవని, సాధారణ కార్యకర్తలు అవని, నియోజకవర్గ స్థాయి నాయకులు అవని, పిఏసీ నాయకులు అవని, ఎవరైనా సరే వాళ్ళ చెవుల్లోకి ఒకే తరహా వాయిద్యం వినిపిస్తున్నారు. ఆ సంగీత వాయిద్యం పేరే సూపర్ 6 అమలు చేయట్లేదు, విధ్వంసం జరుగుతోంది, అవినీతి జరుగుతోంది, మద్యంలో అవినీతి జరుగుతోంది, విధ్వంస పాలన జరుగుతోంది, అక్రమ కేసులు పెడుతున్నారు, రెడ్ బుక్ పాలన, ఇదే చెప్తున్నారు. సో అసలు వచ్చిన వాళ్ళు వాళ్ళ క్యాడర్ ఏంటి, వాళ్ళకి ఏం చెప్పాలి? పిఏసీ మీటింగ్లో నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారా? 1-to-1 ఇంటరాక్ట్ అయ్యారా? నిజంగా పిఏసీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ అని చెప్పి పెద్ద పెద్ద నాయకులను వేశారు, మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని, వాళ్ళందరినీ జిల్లా స్థాయి నాయకులను వేశారు. వాళ్ళని పర్సనల్గా పిలిచి ఇంటరాక్ట్ అవ్వచ్చుగా, అసలు ఏం చేద్దాం ఏంటని అడగొచ్చుగా, అడగల. వాళ్ళకి అదే సందేశం. ఈరోజు కార్యకర్తల మీటింగ్, నిజానికి ఇప్పుడు ఈరోజు వెళ్ళిన క్యాడర్కి అది మంచి అవకాశం, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మంచి అవకాశం. అందులో అట్లీస్ట్ ఒక 10 మందిని ఎంపిక చేసి పక్కకు పిలిచి వాళ్ళని అడగడం, లేదంటే అందరి ముందు ఓపెన్గా ఏం చేయాలి, మన పార్టీ బలోపేతం అవ్వాలంటే ఏం చేయాలి, అసలు 11 సీట్లు ఎందుకు వచ్చాయి మీకు తెలుసా, అసలు ఏమనుకుంటున్నారు జనం అనేది అడగొచ్చుగా. సో ఎప్పుడైనా సరే నాయకుడు అనేవాడు ఎదురువాడు చెప్పేది వినాలి, అది జగన్మోహన్ రెడ్డి గారిలో లేదు. కేవలం వాళ్ళ చెవుల్లో ఒక వాయిద్యం వినిపించడానికి మాత్రమే పిలుస్తున్నారు. సో ఇదే జరిగే కొద్దీ ఇప్పుడు వరకు జరిగిన ఏ మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఏ సందేశంలో కూడా ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం అనేది అయితే లేదండి. పలానా తప్పులు చేశాం కాబట్టి ఓడిపోయాం అనే మాట అయితే లేదండి. సో మేబీ కాలం గడుస్తున్న కొద్దీ జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పంధాలో మీటింగులు పెడితే కాలం వృధా తప్ప ఆ పార్టీకి కూడా ఏమీ పాజిటివ్ సంకేతాలు అయితే ఉండవన్నమాట. థ్యాంక్ యూ.